కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానం టైర్ల భాగంలో కూర్చుని ఒక 13 ఏళ్ల బాలుడు సుమారు 1000 కిలోమీటర్ల ప్రమాదకరమైన ప్రయాణం చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. RQ4401 విమానంలో జరిగిన ఈ అనూహ్య ఘటన భద్రతా లోపాలను, యువతలో సాహసం పేరిట పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని మరోసారి ఎత్తిచూపింది. కుందుజ్కు చెందిన ఈ బాలుడు ఇరాన్కు పారిపోవాలని భావించి కాబూల్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కున్నాడు. ఉదయం 8:46 బయలుదేరిన ఈ విమానం 10:20 ఢిల్లీలో దిగింది. సెక్యూరిటీ అధికారి అతన్ని గుర్తించి CISFకు అప్పగించారు. అధికారులు బాలుడిని ప్రశ్నించగా తన సాహసానికి ఎలాంటి ప్రత్యేక కారణం లేదని, కేవలం విమానంలో టైర్ల వద్ద కూర్చుంటే ఎలా ఉంటుందో అనే తీవ్రమైన కుతూహలం కారణంగానే ఈ ప్రమాదకరమైన పని చేశానని తెలిపాడు. ఆశ్చర్యకరంగా అతను ఒక చిన్న ఆడియో స్పీకర్ను తీసుకొచ్చాడు. సాయంత్రం 4 గంటలకు అతన్ని కాబూలుకు తిరిగి పంపారు. విమానాలు ఎక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు టైర్ల భాగంలో గాలి పీడనం తక్కువగా ఉండడం, విపరీతమైన చలి, ఆక్సిజన్ కొరత ఏర్పడడం వంటి కారణాల వల్ల ఇలాంటి ప్రయాణాలు ప్రాణాంతకం. అయినప్పటికీ అంత దూరం ప్రయాణించిన బాలుడు సురక్షితంగా ఢిల్లీకి చేరుకోవడం అధికారులు, నిపుణులను ఆశ్చర్యపరిచింది. అతని అదృష్టాన్ని వారు కొనియాడారు. ఈ ఘటన కాబూల్ ఎయిర్పోర్ట్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. భారత్, ఆఫ్ఘాన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇంతటి ముఖ్యమైన ప్రమాదకరమైన భాగంలోకి ఒక బాలుడు ఎలా ప్రవేశించగలిగాడు? భద్రతా వ్యవస్థలో జరిగిన లోపంపై భారత అధికారులు, అంతర్జాతీయ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. యువత కుతూహలం పేరిట ప్రాణాలతో ఆడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.